ఆంధ్రప్రదేశ్ కి జాక్పాట్ తగిలింది. రాష్ట్రంలో మరో డజనుకు పైగా ప్రాంతాల్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే గోల్డ్ మినరల్ తవ్వకాలు ప్రారంభించి బంగారం ఉత్పత్తి చేస్తున్నారు. జొన్నగిరితో పాటు శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల పరిధిలో అపారమైన బంగారం నిక్షేపాలు ఉన్నాయని ప్రాథమిక పరిశోధనలు తేల్చాయి. జాతీయ ఖనిజ అన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో గోల్డ్ మైన్ ఎక్స్ప్లోరేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఒక ప్రదేశంలో బంగారం ఖనిజాన్ని గుర్తించడానికి అక్కడ మట్టి, రాళ్లపై పరిశోధనలు చేసి గోల్డ్ దొరికే అవకాశం ఎంతవరకు ఉందో నిర్ధారిస్తారు. తర్వాత రెండో దశలో 400 మీటర్లకు ఒక బోర్ హోల్స్ తవ్వి భూమి లోపలి నుంచి మట్టి నమూనాలను పరిశీలిస్తారు. ఇందులో పాజిటివ్ రిజల్ట్ వస్తే ప్రతి 200 మీటర్లకు ఒక బోర్ హోల్ తవ్వి మరోసారి శాంపిల్స్ ని టెస్ట్ చేస్తారు. ఈ ప్రక్రియలో కూడా బంగారం బయటపడితే తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబలపూలకుంట మండలం జౌకుల గ్రామ పరిధిలో 1000 హెక్టార్ల చొప్పున 6 బ్లాకుల్లో బంగారం నిక్షేపాలు బయటపడ్డాయి. ఒక బ్లాక్ లో మెగా సోలార్ పార్క్ నిర్మాణం జరుగుతుండటంతో మిగిలిన 5 బ్లాకుల్లో ఖనిజ అన్వేషణకు ప్రైవేటు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సత్యసాయి జిల్లాలోని రామగిరిలో గతంలో భారత్ గోల్డ్ మైన్స్ గనులు ఉండేవి. ఇప్పుడు వాటికి దగ్గరలో 5000 ఎకరాల్లో ఖనిజాన్వేషణ సన్నాహాలు చేస్తున్నారు. రొద్దం మండలంలో 4500 ఎకరాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చిగురుగుంట ప్రాంతంలో 12 టన్నుల బంగారం ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశం ప్రతి సంవత్సరం 700 టన్నులకు పైగా బంగారం దిగుమతి చేసుకుంటోంది. పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత బంగారం కోసమే ఎక్కువ విదేశ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నారు. ఏపీలో బంగారు గనులు ప్రారంభమైతే ఏడాదికి 2 నుంచి 5 టన్నుల గోల్డ్ వెలితీసే అవకాశం ఉంది. ఇక దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ మిగులుతాయి. అపారమైన బంగారం నిల్వల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది విజన్ డాక్యుమెంట్ లో నినాదానికే పరిమితం కాకుండా రాష్ట్రం గోల్డెన్ ఆంధ్రప్రదేశ్ గా పేరు తెచ్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.